ఒకసారి మీరు అన్ని కలిపి చెప్తారు కానీ లక్ష్మణరావు గారు మీరేమంటారు? మళ్ళీ అదే విమర్శ వేణుగోపాల్ గారు కూడా చేశారు. ఎందుకు గతంలో ఆ రకమైనటువంటి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఇప్పుడు ఈ రకంగా మాట్లాడడం అనేది ప్రజలు గమనించరా అనేది అందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న. వేణుగోపాల్ గారు అడిగిందే కాదు. చౌగారు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యవహార శైలి, వాళ్ళు మినిస్టర్లు చేసుకున్నటువంటి వ్యవహార శైలి అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏం కంగారు పడవసంలా, ఎందుకు వీళ్ళు ఉలికి పడుతూ ఉన్నారు నాకు అర్థం కావట్లా. నిన్న ఏదైతే మొట్టమొదటి సభ ముగ్గురు కూడా కలిసి ఒక మొట్టమొదటి సభ పెడితేనే ఇంత ఉలుగు పడితే రానే చాలా ఇంకా సభలు ఉన్నాయి సార్. ఇంకా ఈ ముగ్గురు కలిపి నాకు తెలిసి ఇంకో 4-5 సభలు పెడతారు రేపు ఈ ఎలక్షన్ టైం వచ్చే దగ్గరలో. దానికి ఇంత కంగారు పడిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారా తిట్టలేదా? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడని నరేంద్ర మోడీ గారు చెప్పారు. అలా మినిస్టర్ అందరూ కూడా అవినీతి పరులు అని చెప్పారు. ఇంకా అలాగా దోష మీద దోష పెంచుతారు. కంగారే లేదు. ఆయన వేణుగోపాల్ గారు మీరు కంగారు పడద్దు. మీ సినిమా ఉంది ఇంకా మీ సినిమా ఇంటర్వ్యూలు రావాలి, ఎండింగ్ ఇంకా క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇంకా చాలా జరుగుతాయి. మీరేం కంగారు పడవలసిందా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు మీకు ఇవ్వాల్సిన అవకాశం ఒకటి ఇచ్చారు. అరే బాబు ఏంటి అవకాశం అంటే జగన్మోహన్ పిచ్చోడు చేతిలో రాయిలాగా ఆ అవకాశాన్ని ఎట్టుపడితే తీసిరేశాడు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏంట్రా బాబు సరైన వాడికి మనం అవకాశం ఇచ్చాం అనుకున్నాం కానీ ఒక పిచ్చోడికి ఇచ్చామంటే, ఒక నియంతకి ఇచ్చామంటే, ఒక ఒక ఆర్థిక నేరస్తుడికి ఇచ్చామంటే అనేది ప్రజలు ఇప్పుడు రియలైజ్ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు ఏంటి ఎవరన్నదని. యాస్ ఈ రోజున ఎవరు కావాలి వాళ్ళకి? జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలవాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలుపు మేము వస్తాం, ప్రజలేస్తారు. మరో ప్రశ్న లక్ష్మణరావు గారు, గతంలో ఎలియన్స్ ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, గతంలో ఎలియన్స్ నుంచి మీరు బయటకు వచ్చారు. కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలు మీరు చెప్పారు ఎందుకు బయటకు వచ్చాము అనేది. మీరు టీడీపీతో బయటకు వచ్చింది కావచ్చు, లేదంటే టీడీపీ భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చింది కావచ్చు. కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలు ప్రజలకు చెప్పి ఇది జరగలేదు కాబట్టి మేము బయటకు వచ్చామంటూ కూడా చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా అవి జరగలేదు. అలాగే భవిష్యత్తులో కేంద్రం నుంచి, లేదంటే మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ ఏమిస్తుంది అనేటటువంటి ఒక స్పష్టత కూడా లేదు. ఈ రెండూ లేకుండా పొత్తు పెట్టుకుంటే ప్రజలు విశ్వసిస్తారా? గతంలో ఎందుకు బయటకు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిశారని ప్రజలు ప్రశ్నించారా? ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నన్ను నమ్మండి, ఈసారి నేను దగ్గరుండి కూడా అది రాష్ట్రం అవనియండి లేదా కేంద్రం నుంచి అవనియండి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, అలాగే అందరి కోసం కూడా రేపొద్దున మన ప్రభుత్వం వస్తే మీకు మహిళలకి రక్షణ, రైతులకి రైతు భరోసా, అలాగే డ్వాక్రా మహిళలకి 0 వడ్డీకి ఇలాంటి ప్రతిదీ కూడా నేను దగ్గరుండి నేను చేపిస్తా. ఈసారి నన్ను నమ్మండి, కూటమిని నమ్మండి, ఈసారి బాధ్యత నేను తీసుకున్నాను పవన్ కళ్యాణ్ పదే చెప్తా ఉన్నారు. ఏదైతే మన రాష్ట్రానికి ఇంకా కేంద్రం నుంచి రేపొద్దున 3వ మరి నరేంద్ర మోడీ గారు మరి ప్రధానమంత్రిగా అయ్యి ఆయన దగ్గర నుంచి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రత్యేక హోదా ప్యాకేజ్ అవనియండి, ఆ అమౌంట్ ద్వారా ఇంకో కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి స్థాయి తెలుసు కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకుంటాడని తెలుసు కదా. కిందటి ఎలక్షన్ లో మరి అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎందుకు చేయలేదు మీరు అన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, చేయలేదు కాబట్టి బయటకు వచ్చాం. ఈసారి వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు ప్రజలకు మాట ఇచ్చేటప్పుడు మనం చేయాలని. ఇందుగా పవన్ కళ్యాణ్ ఈ రోజున గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నారు, నన్ను నమ్మ ఓటేయండి కూటమికి. 175 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది, 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఒక భావజాలంతో మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ఒక భావజాలంతో మీరు ఓటుని ఇయ్యండి పవన్ కళ్యాణ్ గారు అందరికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక గళాన్ని వినిపించారండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాటాలు చేశారండి, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేశారు. ఏ రోజున కూడా అది టీడీపీ చేసినా టీడీపీ తప్పని ప్రశ్నించారు, బీజేపీ చేసినా బీజేపీ చేసిన తప్పని ప్రశ్నించారు. అలాగే ఈ రోజున ఒకటే, ఏదైతే మా కూటమి ఉందో మా కూటమిని భగ్నం చేయడానికి, మా కూటమిని విచ్ఛిన్నం చేయడానికి, మా కూటమి విడిపోవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈ రోజున ఏమయ్యాడు? అడుగొట్టేసుకోవడం కూర్చోవడం. జగన్మోహన్ రెడ్డి గారు నేను 21 సభలు పెడతాను, రాష్ట్రం అందరూ కలిపి ఈ సిద్ధం సభలు పెడతా ఉన్నాడు. నువ్వు పెట్టుకో, సిద్ధమైన సభలు పెట్టుకో. ఎవడెత్తున్నాడు? రేపొద్దున రెడీ కుడుతున్నాడు. ఈయన ఏ సభకి వెళ్ళినా హెలికాప్టర్ వెళ్తే కింద ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతే ఈయనేమో కింద నుంచి ఆపేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పరదలు కట్టుకుని వెళ్తూ ఉంటారు కదా,
ఈ రోజున ఏ పరదాలు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి వెళ్తారు, ఎన్ని పరదాలు కడతారు. ఇప్పుడు కూడా పరదాలు కట్టుకుని పరదాల మహారాణిలాగా ప్రజల్లోకి వెళ్తారా? పరదాలు ఇప్పేసి ప్రజలతో మమేకమై ప్రజలతో మాట్లాడడానికి వెళ్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, ప్రజలందరూ కూడా ఆయుధాలతో ఉన్నారు. ఏ ఆయుధాలు అంటే సీపూర్లు బట్టలు ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రభుత్వానికి నీకు దండం ఇక్కడి నుంచే విముక్తి కలుగుతుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ప్రజల్లోకి వెళ్ళమని మేమైతే సజెస్ట్ చేస్తాం. రామ్ కుమార్ గారు కొత్త స్లోగన్ తీసుకొచ్చారు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక కొత్త స్లోగన్ తీసుకొచ్చారు ఈ ఎన్నికలకు సంబంధించి, మోదీ కా గ్యారంటీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఆయన ఇస్తున్నారు. మోదీ గ్యారంటీ అంటే ఖచ్చితంగా అమలయ్యే గ్యారంటీ అంటూ స్పష్టంగా తెలుగులో చెప్తూ, ఇటు ఆంధ్రప్రదేశ్లో చెప్పిన, మొన్న ప్రజాగణంలో సభలో చెప్పినా, అంతకు ముందు చెప్పినా కూడా తెలుగులో ఆయన చెప్తూ ఉండడం ప్రజలను ఆకట్టుకుంటున్నటువంటి విషయం. కానీ మోదీ కా గ్యారంటీ గతంలో ఏమైంది? 2014 ఎన్నికల్లో తిరుపతి సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీల విషయంలో మోదీ కా గ్యారంటీ ఏమైంది? అప్పుడు అమలవైనటువంటి అంశాల మీద ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నిరాశతో ఉన్నారు కదా. మరోసారి మోదీ గ్యారంటీని ఏ రకంగా నమ్మబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఏ రకంగా నమ్ముతారు అనుకుంటున్నారు? అండి, ఇందాక వేణుగోపాల్ గారు రకరకాల ప్రస్తావనలు తెచ్చారు. కొంచెం కెలిగితే చాలండి భాష మారిపోతా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు వేళ మేము ఎందుకు కలిసేమనే దానికి ఆయన ప్రశ్నిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ హత్య వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉన్నది అని శాసనసభలో చెప్పారు బొత్స సత్యనారాయణ గారిని. ఈ రోజు దాకా కూడా ఆయన మంత్రిగా కొనసాగిస్తున్నారు కదా. చెంచల్ కూడా చైల్డ్ పార్టీ అని కన్నబాబు గారు అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన చేశారు కదా. మరి ఆళకలేని సిగ్గు మాకెందుకు ఉండాలండి? మా పార్టీలో జాయిన్ చేసుకుని మేము మంత్రి పదవులు ఇవ్వట్లేదు కదా. మేము 2014 నుంచి 18 దాకా కొంత జరుగుతూ ఉంటే అక్కడ కొన్ని అపోహలు వచ్చినాయి. అపోహలు రావడం వల్ల విడిపోవడం జరిగింది. కానీ ప్రజలు ఇతను కాదు, వన్ ఛాన్స్ ఇతను ఏదో పీకుతాడు అనుకుని ఇతనికి ఇస్తే లాలీపాప్ ఇచ్చి లాగు లాగేస్తున్నాడని వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి అయ్య బాబు మా వల్ల కాదంటే సరే ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేసుకోవాలో చేసుకుని మా సొంత ఎజెండా కోసము మాకు ఏ లాబీల కోసము మేము దోచుకోవడానికి కాదు, ప్రజల అవసరార్థం ప్రజలు కళలు సాకారం చేయడం కోసము మేము కలుస్తున్నామని స్పష్టంగా చెబుతున్నాము. దీని వెనక ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమేమైతే కావాలో అవి మేము ఇస్తాం. దాని వెనకాల మోడీకా గ్యారంటీ ఉన్నదని మీకు చెప్తున్నాం. రైట్, ఓకే. లక్ష్మణరావు గారు, ఏంటి ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. మీ పార్టీ కావచ్చు, అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కూటమి నుంచి కావచ్చు, పూర్తి స్థాయిలో అభ్యర్థుల లిస్ట్ ఇంకా రాలేనటువంటి పరిస్థితి. ఒక పక్క వైఎస్ఆర్సీపీ గతంలోనే ఇన్ఛార్జీల పేరుతో కొంతమందిని ప్రకటించింది. పూర్తి స్థాయి లిస్టును కూడా ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొన్ని గంటల ముందు ప్రకటించిన సిచ్యువేషన్. ఏంటి, ఎందుకు వెనకబడిపోతున్నారు మీరు? ఈ రకంగా కంక్లూడ్ చేయాలి. ఏం లేదు శివ గారు, ఏం వెనకబడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 16 మందిని లిస్ట్ అవుట్ చేశారు. ఇంకా 5 పేర్లు మీరు చెప్పాలి. అలాగే బీజేపీ కూడా ఏదైతే మరి వాళ్ళకి 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చామో అలాగే ఆ 10 ఎమ్మెల్యే సీట్లకి అలాగే 6 ఎంపీ సీట్లకు కూడా వాళ్ళు కూడా వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల జనసేన పార్టీ బలంగా ఉంది. జనసేన పార్టీ బలంగా ఉన్న చోట్లలో బీజేపీ కూడా కొన్ని సీట్లు అదే తీసుకోవడం జరుగుతూ ఉంది. మన ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్ ఉంది. విజయవాడ పశ్చిమలో జనసేన పార్టీ ఎంత బలంగా ఉందన్నది అందరూ తెలిసిందే. పోతున్న వెంకట మహేష్ గారు చాలా కష్టపడ్డారు. అక్కడ స్థానికంగా ఆయన ఒక క్యాడర్ బిల్డప్ చేశారు. మరి ఎందుకంటే నగరాల కులానికి చెందిన వ్యక్తి అయినా దాదాపుగా 50 నుంచి 60 వేల ఓట్లు ఉన్నాయి. అక్కడ చూస్తే ముస్లింలకు కూడా 60 నుంచి 70 వేల ఓట్లు ఉన్నాయి. ఎస్సీ ఓటుకి కూడా 50 నుంచి 60 వేల ఓట్లు ఉన్నాయి. కాపులు 25,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ మార్వాడీస్ 4 నుంచి 7 వేల ఓట్లు ఉన్నాయి. వైసెస్ 7 వేల ఓట్లు ఉన్నాయి. ఇలాగ చూసుకుంటే బీజేపీకి అక్కడ టికెట్ ఇస్తే కొంచెం ఎడ్జు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతుందని నేనైతే భావిస్తా ఉన్నా. ఎందుకంటే మనకు తెలిసిందే మైనార్టీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువ ఉన్నారు. మీరు మీ అధినేతతో మాట్లాడండి, ఇది కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అయిపోయింది. నేను దాని గురించి అట్లా నేను అంటే ఏంటంటే అలాంటి విషయాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సార్ రామరాజు గారు నేనే తప్పుగా అట్లా
నేను తప్పుగానట్లేదు సార్, Right. ఒకసారి మీరు వినండి. రైట్, మీరు నేను కంక్లూడ్ చేయాలి. ఏమంటున్నా సమయం లేదు లక్ష్మణరావు అంటే గారు. ఈ విషయాల్లో టైం కొన్ని లేదు. సీట్లు అంటే మన కూటమికి 100% ఒక్క సీటు కూడా ఏమండి, తక్కువ మీరున్న ఉండకూడదు. చోట మాకు ప్రతి సీటు కూడా ఏ మనకు ఒక్క గెలిచే ఓటు విధానం వేస్ట్ ఉండాలి. అవ్వదు, సో 100% ఇవి ట్రాన్స్ఫర్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నారు సార్. రామ్ గారు ఒక్క నిమిషం సార్. పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే కొన్ని సీట్ల విషయంలో మనం కూడా టీడీపీ మనం కూడా ప్రతిది కూడా గెలిచే విధానం వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మనం అవకాశం ఇవ్వకూడదు. పొత్తుల ధర్మంగా మనం అన్ని సీట్లు బీజేపీ Right. 10 సీట్లకు వెళ్ళాలి, అలాగే 6 ఎంపీ సీట్లకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. ఆ దృక్పథంతో మాట్లాడింది తప్ప నాకు ఎక్కడ కూడా ఓకే వ్యతిరేకంగా థ్యాంక్ యూ సో మచ్ BJP లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ రామ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్లో పాలు పంచుకున్నందుకు. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీడీపీ ఒక ఉమ్మడి సభ నిర్వహించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అటువంటి ఉమ్మడి సభలు ఇంకో 2-3 నిర్వహించాలి. అలాగే ప్రతి పార్టీ కూడా విడివిడిగా కూడా ప్రచారాన్ని విస్తృతం చేయాలంటూ కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి.